నమస్కారం. జై సేవాలాల్, జై భీమ్. నేను మీ రాహుల్ నాయక్, లంబాడీల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీస్ కాలేజెస్ స్టేట్ కన్వీనర్ ని. ఈ రోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏదైతే గత కొన్ని రోజులుగా గతంలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే తెలంగాణ వెంకట్రావు కావచ్చు, స్వయం బాబురావు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ ఏదైతే గిరిజనుల పైన కుట్రతో లంబాడీలను మరియు సుగాలిను మరియు బంజారాలను ఏదైతే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గతంలో 2017లో కూడా సేమ్ ఇలానే చిచ్చులు పెట్టి ఏదైతే గిరిజనులకు గాని గోండులకు కోయాల మధ్యన కుల్ల పెట్టడం వలన అక్కడ హైదరాబాద్ జిల్లాలోనూ ఎన్నో తండాలు గుడాల్లోని మంటలు మండి ఎంతో మంది ఆదివాసులు రక్తాలు చిందించారు. చివరికి నష్టం వచ్చింది, నష్టమే కలిగింది తప్ప ఎవరికి లాభం కూర్చలేదు. గతంలోనే 2014లో ఎప్పుడైతే అక్కడ వాళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో, గతంలో 2017లోనే ఇదే ఎవరైతే సోకాల్ తొత్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే గిరిజనుల పైన కుట్ర చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి వెళ్లడం జరిగింది. హైకోర్టు దానిపైన సమగ్ర విచారణ చేపట్టి అప్పటికి వాళ్ళకి చెంప చెల్లుమనేలాగా హైకోర్టు ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. ఇది ఆషమాషిగా లంబాడీలను తీసుకొచ్చి ఆషమాషిగా ఎస్టీ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నారో లంబాడీలు గాని, సుగాలీలు గాని, బంజారాలు గాని వలసలుగా వచ్చి ఈ మా యొక్క రాష్ట్రంలో ఉంటూ మా యొక్క రిజర్వేషన్ వాడుకుంటా ఉన్నారని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్లి పిటిషన్ వేయడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలకి నోటీసు పంపడం జరిగింది. ఇందులోనే వాస్తవాలు చూసుకుంటే ఏదైతే ఎస్టీ జాబితాలోకి బంజారాలు, లంబాడీలు ఎలా చేర్చారనే దాని గురించి మాట్లాడుకోవడానికి వస్తే ఏదైతే ఆర్టికల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీలను, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అది కూడా దానికి చేర్చినికి పార్లమెంట్ లోని ఏదైతే ఒక గెజిట్ మోషన్ త్రూ వెళ్లి ఒక ప్రొసీజర్ ప్రకారమే బంజారాలను, లంబాడీలను గాని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. ఇంత అంటే హై ప్రొఫెషనల్ గా జరిగినటువంటి ఈ ప్రొసీజర్ ని సవాల్ చేస్తూ ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్లడం వెనకాల అంటే ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉందా, అంటే బంజారాలను ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి కానీ దేశం నుంచి కానీ ఎలేసేటువంటి కుట్ర ఏమని జరుగుతుందా అని చెప్పేసి మేము ఏదైతే కోరుతా ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఇప్పుడు లంబాడీలో వలసగా వచ్చి ఉంటే మరి గోండులు కోయాలు ఎక్కడి నుంచి వచ్చారు? అదే మహారాష్ట్ర నుంచి, అదే ఛత్తీస్గఢ్ నుంచి, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి వలసగా వచ్చినటువంటి ఈ గోండు కోయాలు కాదా? దీనికి కూడా ఏదైతే స్వయం బాబురావు గాని, పాయం వెంకటేశ్వర్లు గాని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఏదైతే ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు రాజకీయ భిక్ష కోసం ఏదైతే 1976లో ఎవరు కాలు పట్టుకొని ఎవరు ఓట్లు వేయించుకొని గెలిచారు? సోయి లేదా వాళ్ళకి? ఇంత మట్టికి సోయి లేదా? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రానున్న రోజుల్లో ఇదే తెలంగాణ వెంకట్రావు, ఇదే స్వయం బాబురావు ఓట్ల కోసం ఏ తాండా గాని ఏ బంజారా కాలనీలకు గాని వచ్చినా కూడా వాళ్ళకి చెప్పు దెబ్బలు మాత్రం తప్పవు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీ వంకర బుద్ధి మానుకోండి. కులాల మధ్యలో గాని, రాజకీయ కులాల మధ్యలో గాని, ఉన్నటువంటి రిలీజియన్స్ మధ్యలో గాని ఎలాంటి ఇది చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎవరు చేయొద్దు. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరైతే ఇలాంటి కుట్రకు పాల్పడుతున్నటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళపైన మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి కులగణనలో 40 లక్షల నుంచి 60 లక్షల మంది వరకు లంబాడీ సోదరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక జాతి లంబాడీ జాతి మాత్రమే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గుర్తించుకోవాలి. రానున్న రోజుల్లో వీళ్ళ బుద్ధి మార్చుకోకపోతే వీళ్ళ పైన లంబాడీల ఐక్యవేదిక విద్యార్థి సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎవరైతే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ యొక్క పార్టీ నుంచి బహిష్కరించాలి. అంతేకాకుండా మీ పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు ఎక్కడైనా పాల్గొన్నట్టున్నా గానీ ఏమైనటువంటి పాల్గొన్న ఎడల ఏదైతే లంబాడీ జాతి మొత్తం ఒకటై వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి వెలేసేటువంటి ప్రయత్నం అయితే ఈ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కూడా వాళ్ళని కూడా త్వరలోనే ఈ రాష్ట్రం నుంచి వెలేస్తాం. అంతేకాకుండా మా గిరిజన విద్యార్థి సోదరులందరికీ మేము చెప్పేది ఒకటే, మీరు ఈ అన్ని కుట్ర జరుగుతుంది, ఈ కుట్రని
అంటే వాళ్ళు మనల్ని ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని మార్చాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు, ఎవరి అబ్బసొత్తు కాదు. రాజ్యాంగం అనేది ఆ యొక్క పెద్ద ఆయన ఆ యొక్క దేవుడు రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి దీన్ని ఎవరు మార్చలేరు. అందుకు ఈ యొక్క డిస్కషన్ లో మీరు మునిగి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క భవిష్యత్ పైన ఫోకస్ చేయండి. అంతేగాని ఈ యొక్క చెంచాగాళ్ళ గురించి మీ యొక్క పట్టింపులు ఏమాత్రం మంచిది కాదు. మీరు మీ భవిష్యత్ పైన ఫోకస్ చేసుకొని ఇలాంటి చెంచాగాళ్ళు మనకి ఎప్పుడో ఒకసారి తగులుతూనే ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏదైతే లంబాడీల ఐక్యవేదిక ఎప్పటికప్పుడు చెల్లుమనిపిస్తూనే ఉంటది కాబట్టి మీరు ఎలాంటి అధైర్యపడవద్దు. అందరూ క్షేమంగా ఉండండి. జై సేవాల.